హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నట్టుగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా నేను డ్రాయింగ్ ఏసేసి స్టిచ్చింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓన్లీ బ్యాకే చూపిస్తాను మీకు. బ్యాక్ మోడల్ చూడండి. సేమ్ ఆ ఫోటో పెట్టారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా స్టిచ్ చేయమన్నారు. మీకు డ్రాయింగ్ ఏసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. పైపింగ్ తయారు చేయటం, నీట్‌గా ఎలా డ్రాయింగ్ వేసుకోవాలి, ఆ డ్రాయింగ్ ప్రకారం ఎలా స్టిచ్ చేయాలి, ఈజీ మెథడ్లో నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఫస్ట్ ఫోటోని చూసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఓకేనా? అలా నీట్గా డ్రాయింగ్ వేసేసుకొని ఇది ఫోటో. ఓకేనా? ఈ ఫోటో ప్రకారం మనం ఏం చేస్తామంటే సూదిలో దారం తీసేసి రెండు వైపులు పడేటట్టుగా మిషన్ మీదే మ్యాక్సిమం నేను ఇట్లా కుట్టి పెట్టేసుకుంటాను. మామూలుగా టేబుల్ పైన ఇది మన వీల్ మార్కర్తో కూడా వేసుకోవచ్చు. నేను మిషన్ మీదే వేసేస్తున్నాను. ఇది సైడ్ లేస్ వచ్చిందనమాట. ఇదేం పైపింగ్తో మనం థ్రెడ్ పైపింగ్తో ఎలా వేయాలో అనేది నేను క్లియర్ కట్గా చూపిస్తాను. టూ సైడ్స్ మార్క్ పడిపోయింది. దాన్ని మనం అక్కడక్కడ చుక్క అంటే కనిపిస్తుంది తెలియటం కోసం చిన్న చిన్న చుక్కలు పెట్టేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఫాలో అయిపోవచ్చు అనమాట. ఓకేనా? పైపింగ్ ఎలా తయారు చేయాలో సిల్వర్ కలర్ పైపింగ్ వచ్చిందనమాట. దీనికి సిల్వర్ కలర్ పైపింగ్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. అలా ఫుల్ క్రాస్ ముక్క తీసుకోవాలి. ఫుల్ క్రాస్ ముక్క తీసేసుకొని ఇలా పైపింగ్ తయారు చేసుకోవాలి. వెనకమాల చేసుకొని ముందు టైట్గా పట్టుకుంటే ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ అవుద్ది అనమాట. సేమ్ మనకి ఎంత కావాలో అంత తయారు చేసుకొని రెడీగా మనం థ్రెడ్ తీసుకొని కొలుచుకోవాలి నెక్కి ఎంత పడుతుందా అని. దాని ప్రకారం తయారు చేసుకోవాలి. మనం బ్లౌజ్ మొత్తం ఫ్రంట్కి, బ్యాకు, నెక్కులకి అన్నిటికీ కొలుచుకొని తాడు అనేది కొలుచుకున్నామంటే మనం క్లాత్ తీసేసుకొని దాని ప్రకారం రెడీ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. అలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గా. దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీలుగా పాదం ఖర్చే ఉంచేసుకొని బ్యాలెన్స్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని పాదం ఖర్చు బ్యాలెన్స్ ఉంచేసి కట్ చేసేసుకుంటే నీట్గా మనం నెక్ పైన అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఎవరికన్నా పైపింగ్ తయారు చేయటం రాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చూసారా పాదం ఖర్చు పెట్టేసి నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత తాడు తీసేసుకున్నాం కాబట్టి పైపింగ్ థ్రెడ్ ఆ థ్రెడ్ ప్రకారం కట్ చేసేసుకొని అప్పుడు స్టార్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది.
అలా మనం కట్ చేసేసుకుంటే మనకి సాగిపోతుంది అనమాట. ఇది ఎలా ఉందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది పాట్ నెక్లో నెక్ మోడల్స్ అనమాట. ఐ నెక్, బోట్ నెక్ అనమాట. ఇది మనం ఎలా అయితే షేపులు మనం తీసేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా దాన్ని అప్లై చేసేసుకోవాలి. దాన్ని ఫాలో అవుతూ ఆ మూలలను కాడ కొంచెం టైట్గా లాగి పట్టేసుకుంటే తిరిగిద్ది అనమాట. లైనింగ్ షింక్ అవ్వకుండా అలా బ్యాలెన్స్గా కుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది. పైనుంచి స్టార్ట్ చేసాం కదా, అలాగా షేపులు గమనిస్తూ కరెక్ట్గా డ్రాయింగ్ ఫాలో అవుతూ యాజ్ ఇట్ ఈస్గా ఆ పైపింగు డ్రాయింగ్ మీద పడేటట్టుగా నీట్గా వేసేసుకోవాలన్నమాట. అలాగా ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసి పైపింగ్ అనేది అంటించేసేసుకోవాలి. కింద అయితే బార్డర్ వచ్చింది, అయితే అది హ్యాండ్స్కి వేయాలి. వాళ్ళు ఏమన్నారంటే హ్యాండ్స్కి ఆ బార్డర్ వేస్తే మోడల్ చెప్పారు. నేను ఇందాక ఫోటో పెట్టాను కదా, ఆ మోడల్ మాకు హ్యాండ్స్కి వద్దు, బ్యాక్ వేయండి అని అన్నారు. అందుకోసమని బ్యాక్ కోసమని దాన్ని కట్ చేశాను, బ్యాక్ కట్ చేశాను అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పై వైపే కనిపిస్తుంది చూడండి, అది పల్స్గా ఉంది క్లాత్, అందుకోసమని పైనుంచి అప్లై చేసేస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం లైనింగ్ కొంచెం ఎక్కువ ఉంచేసి కట్ చేస్తే లోడింగ్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పైకి కనపడుతుంది, ఇది లేకుంటే ఆ సిల్వర్ క్లాత్ అనేది మనం పైపింగ్ వేసాం కదా, అది పైకి కనపడకుండా లైనింగ్ కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. ఒక పుల్లివార నేను చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా ఉందో అలా స్టిచ్ చేసేసుకోవాలి. మూలలు కూడా కరెక్ట్గా మనం ఆ పాయింట్ కొంచెం నొక్కేటట్టుగా నీట్గా ఎలా అయితే లైనింగ్ మీద అప్లై చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైనుంచి అంటించేసేస్తున్నాను అనమాట. ఇది నాకు పైకి కనిపిస్తుంది కాబట్టి అంటిస్తున్నా, లేదంటే లోపలే అంటించేసేసుకోవాలి. ఓకేనా. పాదం వారం మనం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేస్తాం కింద నడుము వైపు, అందుకోసమని ఎక్స్ట్రా వదిలేసాను. ఆల్రెడీ ఇది లోడ్ అయ్యే ఉంది.
పైది బార్డర్ ఉంది కాబట్టి కింద లైనింగ్కి ఫోల్డింగ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. అది బ్యాలెన్స్ చూసుకొని అందుకనే పిన్నులు పెట్టాను జరగకుండా. ఈ మెటీరియల్ ఏంటంటే చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి స్మూత్గా కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇందాక చూశారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఫోటోలో ఉన్న మోడలే దించేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఒక్క పుల్లివార ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, చెప్పాను కదా నేను. అది సేమ్ మనం పైపింగ్ క్లాత్ కట్ చేసాం కదా, అందుకే మనం ఎక్స్ట్రా వేస్ట్ది కట్ చేసేసుకొని పాదం వారం ఉంచేసి పైపింగ్ తయారు చేసినప్పుడు కట్ చేసామన్నమాట. అది ఎక్స్ట్రా ఎందుకు ఉంచామంటే అది మనం తిరగేసినప్పుడు అది ఆ వైట్ పైకి కనపడకుండా సిల్వర్ క్లాత్ అది కాపాడుతుంది. అది ఆ వారం ఎక్స్ట్రా ఉంచుకోవాలి కొంచెం, ఏం కాదు. లోపల ఖర్చు ఉన్నా అక్కడ కాట్ పెట్టేసుకొని ఏ మూల ఆ మూల అది యాసిడ్గా ప్రొసీజరే. పాదం ఖర్చు ఉంచేసి కాట్ పెట్టేసుకోవాలి. చూపిస్తాను మీకు ఎంత నీట్గా వస్తుందో. అలా నీట్గా కోపులు అనేది బయటికి తీసేసుకోవాలి. మనం కత్తెరతో పొడిస్తే ఏంటంటే కొంచెం కోపుగా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చింది. ఇవి పల్సటి క్లాత్గా ఉంది కాబట్టి బయటకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం హ్యాండ్తోనే మ్యాక్సిమము, లేదంటే ఇప్పుడు లైట్గా అలా బ్యాలెన్స్గా పెట్టాలన్నమాట. మనం బలవంతంగా నెట్టేస్తే బయటకు వచ్చేస్తుంది కత్తెర. మెయిన్ క్లాత్ టచ్ అవ్వకుండా లైనింగ్ మీదే కొంచెం స్టిఫ్నెస్గా లైట్గా ఒత్తేసి దాన్ని మనం అడ్జస్ట్మెంట్గా తీసేసుకోవాలి. ఒక సూత్తో లాగేసుకున్నా బాగానే ఉంటుంది. కోపులు అనేవి నీట్గా అలా నీట్గా ఏదైనా లైనింగ్ ఉంటే రుద్దేసుకొని నీట్గా అప్లై చేసేసుకోవాలి. పై కుట్టు అనేది అంచంబటిగా పైపింగ్ మీద పడకుండా వేసేసుకోవాలి చివరికి.
ఆ కూపులు అలా లాగి పట్టేసి వదిలేస్తే షేప్ తిరిగేస్తుంది. అలానే ఉంచేసి పైనే కనిపిస్తుంది కాబట్టి లైనింగ్ అంటించేసేసుకోవాలన్నమాట. చూసారా, పైకి ఏం కనిపించలేదు మనం సిల్వర్ క్లాత్. అది ఎక్స్ట్రా మనం ఒక పుల్లి వార లైనింగ్ ఎక్స్ట్రా ఉంచాం కాబట్టి కనిపించట్లా, లేదంటే క్లియర్ కట్గా కనిపించేది. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసేసి ఇది స్టిచ్ చేసేసుకుందాం. లైనింగ్ అనేది ఇది లోడ్ అయిపోతుంది. యాజ్ టీస్గా లైనింగ్ ఫాలో అవుతూ మెయిన్ క్లాత్ మీద అంటించేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ డాట్లు పట్టేసి లేస్ ఉందండి, సైడ్ లేస్ ఇచ్చారు. సేమ్ ఫోటోలో ప్రకారం రెడీమేడ్ లేస్ ఒకటి తెచ్చారు. దాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అంటించేసేసి కాట్లు పెట్టేసుకొని వచ్చేసింది కదా నీకు. అది కొంచెం ఐరన్ చేస్తే అణిగిపోద్దులేండి. సాగింది కొంచెం లైట్గా, సేమ్ యాజ్ టీస్కి వచ్చేసింది చూడండి. ఆ నెక్ షేప్ అనేది మనకి ఇప్పుడు సంకల్లోకి లేస్ వేస్తున్నాం, అది కూడా చూపిస్తాను మీకు. వాళ్ళు లేస్ తెచ్చారు, సేమ్ యాజ్ టీస్గా లేస్ ఫోటో స్టిల్లో ఎలా ఉందో అలా మనం అప్లై చేసేస్తాం అన్నమాట. రెడీమేడ్ లేసు ఇది, స్టోన్స్ అవి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. ఇది ఆ నెట్ ఒకటి చివరిచ్చారు, ఆ నెట్ పైన వేస్తున్నాను. ఇది స్టోన్స్ ఉన్నాయన్నమాట, చాలా జాగ్రత్తగా వేయాలి. అది గమ్ముతో అంటించాలి, లేదంటే హ్యాండ్తోనన్నా దాన్ని స్టిచ్ చేయాలి. ఈ చివర మనం స్టిచ్ చేస్తే తర్వాత మనం గమ్ముతో అంటించేది కూడా చూపిస్తాను. గమ్ముతో అంటించొద్దు, హ్యాండ్తో కూడా టాకాలు వేసేయటమే. ఇవన్నీ కదా, వీటికి పైకి లేకుండా స్టిచ్చింగ్ పడదనమాట ఆ ప్లేస్లో. అక్కడ ఫోల్డ్ చేసేసుకోవాలి, షేప్ తిరగాలి కదా. ఇది లోపల ఫోల్డ్ చేయడానికి లేదు, పైకే చేస్తున్నాను. చాలా ఎక్కువ ఉందన్నమాట, అలా చేయటానికి వీలు కాలేదు. అందుకని పైకి తీసేసి సేమ్ యాజ్ తీసి ఫోల్డ్ చేసేసి దాన్ని తర్వాత గమ్మ పెట్టి అంటించిన టాకాలు వేసినా కానీ బాగుంటుంది. నా వీడియో చివరి వరకు చూసినట్టయితే ధన్యవాదాలు మీ అందరికీ.
నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బోటిక్, సినీ లేడీస్ టైలర్, నర్సరావుపేట, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 168, షాప్ నెంబర్, కోడిల సుప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, కోట సెంటర్, పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్. అలా వన్ సైడ్ వేసాము, టూ సైడ్ కూడా చూపిస్తాను. రెండో సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇటువైపు నుంచి వేసేసుకోవాలి. అటు స్టోన్స్ పడకుండా నెట్ పైన వేసేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. అది అలా టాకా వేసేయచ్చు, గమ్మ పెట్టి అంటించవచ్చు అన్నమాట. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. దానిపైన స్టిచ్ పడిద్దామని చూస్తున్నాను, పడట్లేదు, తీసేసాను అనమాట. పడదు, గమ్ అంటుకుంటుంది దానికి, స్టిచ్ అవట్ల. ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మరి ఇంకో 10 మందికి చేరి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు చేసే అవకాశాన్ని నాకు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇది ఫ్రంట్.